ముఖ్యంగా ఏంటంటే మరి గత ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చి మరి ఒక ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పి లాస్ట్కు చేయకుండా మరి కాలగర్భంలో కలిసిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దాని మీద అన్ని ఆశలు పెట్టుకొని ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు మరి మా ఎమ్మడి ఆర్టీసీ ఎమ్మడి ఉండి ఆ సమ్మెలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పారు. మరి ఈరోజు ఏంది ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆయన పోయిన ఆయన యూనియన్లు తీసేసిపోయిండు. మరి ఈయన ఒక పైసా ఖర్చు లేని యూనియన్లు మరి యూనియన్లు ఇచ్చి మరి అలా డిపోలలో డిఎంలు సిఐలు ఎస్టీఐలు కాడికెళ్ళి మొదలు పెడితే ఆర్ఎంల కాడికెళ్ళి మొదలు పెడితే చాలా వేధింపులకు గురి చేస్తున్నారు. ఏంటంటే ఇవాళ ఒక డ్రైవర్ అపార్ట్మెంట్ అయితే అతన్ని ఏం చేస్తున్నారంటే మీరు టిమ్ము పోతారా పోరని చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. కండక్టర్లని కానీ డ్రైవర్లను కానీ ఇవాళ పనిభారం పెరిగి ఇవాళ 12 గంటలు చేస్తే అది స్పెషల్ ఆఫ్ డ్యూటీ ఉండే, ఇవాళ 18 గంటలు చేసి శ్రమదోపిడి చేసి ఇవాళ ఒక్కొక్క డ్రైవర్ కండక్టరు మెకానికులు ప్రతి ఒక్కరికి కూడా పనిభారం పెరిగింది. ఆ రోజు తెలంగాణ మనం ఉమ్మడి తెలంగాణ విభజించినప్పుడు 55,000 కార్మికులు ఉండ్రి. ఇవాళ మొత్తం చూస్తే 35,000కు వచ్చింది. దగ్గర 20,000 కార్మికులు రిటైర్మెంట్ అయిపోయారు. మరి రిక్రూట్మెంట్ లేదు, కొత్తది ఏమీ లేదు. కిలోమీటర్లు ఏమైనా తగ్గినాయా అంటే అంతకంటే ఎక్కువ కిలోమీటర్లు పెరిగినాయి. మరి రాత్రి పగలు ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారు. మరి పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తా ఉన్నాడు, ఇవాళ నేను ఆర్టీసీలో కొత్త బస్సులు తీసుకొచ్చి పెడుతున్నా ఆర్టీసీకి అన్నాడు. ఎక్కడేండి ఆర్టీసీ? ప్రైవేట్ బండ్లు తీసుకొచ్చి పెట్టి ప్రైవేట్ డ్రైవర్ల పెట్టి ఇవాళ అడ్డ మీద కూడా మరి ఆటోలు నడిపిన కూడా తీసుకొచ్చి శిక్షణ లేని డ్రైవర్లు తీసుకొచ్చి ఇవాళ నడుపుతా ఉన్నారు. మరి ఇవాళ ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకు కట్టబెడతా ఉన్నారు. ఒక్కొక్క డిపో ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం తీసుకొచ్చి పెట్టి మొత్తం ఖాళీ చేపించి ఇవాళ ఏ డిపోలో చూడు 60-70 బస్సులు తీసుకొచ్చి ఎలక్ట్రికల్ బస్సులు పెట్టి ఇవాళ డ్రైవర్ కండక్టర్ మెకానిక్లని ఇబ్బందుల పాలు చేసి ఈ డిపో కాదు ఆ డిపో అని ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళని జిల్లాలకు పోవాలని కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే ఇవాళ ఏంటంటే ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాయి. అన్నిటికీ కూడా సహకరించరు. ఎందుకంటే ఇంకా కూడా నమ్మకం ఉన్నది ఏంటంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అని. ఇప్పుడు 2 PRCలు కావాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కనీసమైన ఒక 5-6 సంవత్సరాలకి వెళ్ళి ₹1 లేదు, వాళ్ళు అరిగోసదిస్తూ ఉన్నారు. మొన్న బస్ భవన్ కూడా వచ్చి వాళ్ళు ముట్టడిచి బస్ భవన్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కాబట్టి ఇలా ఈ జనాలను చూస్తే మరి రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం గారు కానీ మంత్రులు కానీ అందరూ చెప్పిన వాళ్ళే అంతకుముందు. మరి ఇవాళ మీరు తప్పకుండా మరి ఆర్టీసీని విలీనం చేసి మరి వీళ్ళని ఆదుకుంటారని మరి ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతున్నది. నా పేరు స్వామి సార్. నా పేరు గ్యారేజ్ మెయింటెనెన్స్ సిబ్బంది తరపున ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత కొన్ని డిపోలను కాల్ చేయించి ఆ డిపోలలో ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి గ్యారేజీ సిబ్బందిని హైదరాబాద్లో కొన్ని డిపోలలో నోటీస్ బోర్డు వేయడం జరిగింది. ఏమని వేశారంటే గ్యారేజీ సిబ్బంది ఎవరైనా కండక్టర్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళలో హెవీ లైసెన్స్ ఉండి ఎవరైనా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటే కూడా వెళ్ళాలనుకుంటే సిద్ధంగా ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక నోటీస్ బోర్డు వేయడం జరిగింది. వాస్తవంగా మేము చేసింది ఐటీ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రీషియన్స్ తర్వాత ఈ ట్రేడ్ చేసుకొని మమ్మల్ని అధికారికంగా తీసుకున్న పోస్టులకు వెళ్ళి వేరే పోస్టులకు ట్రాఫిక్ సైడ్ వెళ్ళమంటే అది మాకు అయ్యే పని కాదు. మాకు గ్యారేజ్ సిబ్బంది వాస్తవంగా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి నోటీస్ బోర్డు హైదరాబాద్ రీజన్లో వేశారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసే ఆలోచన ఉన్నట్టుంది ప్రభుత్వానికి. సో ఇది మాకు అదేది కాదు. ఇలాంటి మాకు నోటీస్ బోర్డు వేయకుండా మమ్మల్ని మా వృత్తి ధర్మంగా మమ్మల్ని కొనసాగించంగా చేయగలరని మీ ద్వారా మేము కోరుతున్నాం సార్. ఇదే మేము చెప్పదలుచుకున్నాం గ్యారేజ్ సిబ్బంది తరపు నుంచి.